సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు చేసేది ఒకడైతే క్రెడిట్ కొట్టేసేది చంద్రబాబు. 2024లో హంద్రీనీవా నుండి కుప్పానికి నీళ్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం త్వరితంగా నిర్మాణం అవ్వాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీని వేసింది కూడా మా హయాంలోనే. ఆ కమిటీ చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని తేల్చి చెప్పింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీళ్లు అందించగలిగే గొప్ప ప్రాజెక్ట్ పోలవరం. దాన్ని సరిగ్గా నిర్మించకపోతే అమరావతిలో ముప్పు ప్రమాదం తప్పదు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో చంద్రబాబు ఇప్పటికీ అవకతవకలు చేస్తూ కక్కుర్తి పడుతున్నారు. 1.5 మీటర్లు వేయాల్సిన డయాఫ్రమ్ వాల్ను 0.9 మందంతో వేస్తున్నారు. ఇది ప్రమాదకరమని అంబటి రాంబాబు గారు అన్నారు. సుగాలి ప్రీతి వ్యవహారంలో ఆనాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏమీ ఎందుకు చేయడం లేదు, దోషులను ఎందుకు శిక్షించడం లేదు. సుగాలి ప్రీతి కుటుంబానికి జగన్ గారు సాయం చేస్తే తన వల్లనే అని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నారు. అద్భుతంగా కట్టిన ఋషికొండ భవనాలు వాడుకోవడం చంద్రబాబుకు తెలియడం లేదు. బాగుందని ఒప్పుకోలేరు, వాడుకోలేరు. మళ్ళీ జగన్ గారు వచ్చి వాటిని అద్భుతంగా వినియోగిస్తారు. ఈ విషయం చంద్రబాబు రాసి పెట్టుకోవాలని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అన్నారు. మొన్న చంద్రబాబు వెళ్ళేటప్పుడు లోకేష్ వెళ్ళాడు, నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. రేపు మరి మోడీని కూడా తీసుకొచ్చి చూపించండియా అంత మహత్తరమైన ప్రాజెక్ట్ని. ఇవి పెచ్చుకూడిపోయినాయి అంట. అదే స్వామి చెప్తారు, మీకు గుర్తుందా? మోటోడికి మొగిలి పువ్వు ఇస్తే మడి సంకలో పెట్టుకున్నా అంట. ఆ బాపత కొంత ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన ఒక బిల్డింగ్ కట్టిస్తే, అంటే ఈ లెక్కన నేను చూస్తుంటే నేను ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప బిల్డింగ్ అనుకున్నా. ఈ పవన్ కళ్యాణ్ మరి లోకేష్ చంద్రబాబు నాయుడు వెళ్ళి చూస్తుంటే మాట్లాడుతుంటే ఇది ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టించాడు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా. దాన్ని ఉపయోగించుకోవడం కుదిరి సావట్లేదా మీ దుంపదేగా? దానికి నిపుణుల కమిటీ అంట. అదేమో మంచిదని ఒప్పుకోనే లేరు, చెడ్డదని చెప్పాను లేరు. ఈ రకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం ఏంటో రోజులు గడిచిన కొంతికి అర్థమవుతుంది. ఆ బిల్డింగ్ని ఏ విధంగా ఉపయోగించుకోవడానికి మన ముగ్గురు కమిటీ అంట తాత్సారం చేసుకునే కార్యక్రమం. దాని మీద నిలబడుతున్నారు. కాస్త బుద్ధి తెచ్చుకోండి బాబు, సక్రమంగా ఉపయోగించుకోండి. మోటోడి మొగిలి పువ్వులాగా చేయకండి. బ్రహ్మాండమైన మొగిలి పువ్వు చక్కగా అలంకరించుకోండి. ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన బిల్డింగ్ కదా అది. ఈ లెక్క మీరు చెప్పింది నేను చెప్పింది కాదు. ఏదో పెచ్చులుడిపోయినాయి అంటే లాగేశారు, మరి పీకేశారు. ఇదేమన్నా సెక్రటేరియట్లో పెచ్చులుడిపోయి వర్షం పడుతుందా? కాదే, అద్భుతమైన బిల్డింగ్ కనపడుతుంది కదా, బ్రహ్మాండమైన బిల్డింగ్. అలాంటి బిల్డింగ్ కడితే మీ కడుపు అంటే ఏంటంటే ప్రభుత్వానికి ఉపయోగించుకోక. ఆయన చంద్రబాబుకి ఏం తెలిసింది ఆ బిల్డింగ్ గొప్పతనం. కృష్ణా రివర్ మధ్యలో ఉన్నటువంటి ఎవడింటోనో నివాసం ఉంటున్న చంద్రబాబు నాయుడికి దాని యొక్క మజ ఎందుకు తెలుస్తుంది? ఊరినే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళు గప్పాలు కొట్టడం తప్ప చంద్రబాబుకి ఏమీ తెలియదని నాకు అర్థమైంది. ఈ లెక్కన ఎవడైనా ముఖ్యమంత్రి అనే వ్యక్తి అనాథరైజ్డ్ కొంపలో ఉంటాడండి. నాకు అర్థం కాలేదు. అనాథరైజ్డ్ కొంపలో, కృష్ణానది గర్భంలో, వరదొస్తే మునిగిపోయే ప్రాంతంలో ఉంటున్నాడు. అదేంటంటే నేను అట్టాగే ఉంటాను, జగన్ వద్దంటున్నాడు కాబట్టి నేను మా అన్న ఇక్కడే ఉంటాను అంటున్నాడు. ఇది పరిస్థితి. అలాంటి పరిస్థితి. ఇల్లు ఇవాళ కట్టుకుంటున్నాడు, 5 ఎకరాలతో ఇల్లు. కుప్పంలో కూడా మొన్న వేసాడు, పూర్తయిందో లేదో. నీళ్లు సంగతి దేవుడు ఇల్లే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత తూచని నేనిచ్చాను రాసుకుంటాడు చరిత్రలో. ఇల్లే ఉని లెక్కలేసుకుని ఏ గాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్దామని తప్ప అద్భుతమైన బిల్డింగ్ కట్టాను రోజు వెళ్ళి చూసి వస్తున్నారు. బయటకు వచ్చామా అద్భుతమైన బిల్డింగ్ బోలంత నష్టం అంటున్నారు. ఉపయోగించుకోవడం కుదరనటువంటి పనికి మాలిన ప్రభుత్వానికి మనం ఏం చెప్తాం చెప్పండి? వాళ్ళేం ఉపయోగించుకోరు, పెట్టరు. ఏమండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించి చూపిస్తాడు ప్రజలకని ఈ సందర్భంగా చెబుతున్నాను. రాసుకోండి. చంద్రబాబు నాయుడు గీసుకో, నువ్వు కూడా. వీళ్ళు రాసుకుంటారు, మీరు గీసుకోండి. నేను చెప్తా, వాళ్ళ అమ్మాయి అతి దారుణంగా హత్య గావించబడిందని, దాని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని, దోషులందరినీ శిక్షించాలని, శిక్షించేంతవరకు వదిలిపెట్టనని, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా టేకప్ చేసే కేసు సుగాలి ప్రీతిదేనని మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? క్వశ్చన్ మార్క్. సమాధానం మీ అందరికీ తెలుసు. ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అప్పుడు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు. ఆయన
అనంతపూర్ వెళ్ళి, అనంతపూరేగా, కర్నూలు, సారీ క్షమించాలి, కర్నూలు వెళ్ళి కర్నూలులో పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాడు, దీని మీద న్యాయం జరగాలని చాలా గట్టిగా ఊగిపోతూ మాట్లాడాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సిబిఐ ఎంక్వైరీ, సాక్షుల్ని తారుమారు చేశారంట, సాక్ష్యాధారాలు కొనేశారంట. దాని మీద కూడా ఎంక్వైరీ. మీ దుంపదగ్గర ఇప్పుడో మా ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసులు జరిగిన నేరాల మీద ఇప్పుడు కేసులు పెట్టి లోపలేస్తున్నారు కదా ఈ కూటమి ప్రభుత్వం. సుగాలి ప్రీతి వ్యవహారంలో ఆ మాత్రం సాహసం చేయలేదా? కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, సిబిఐ ఎంక్వైరీ వేయండి, దోషులు శిక్షించే విధంగా చేయండి అంటే, నా గొప్పతనం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎకరాలు ఇచ్చాడు, నా గొప్పతనం వల్లే 5 సెంట్లు ఇచ్చాడు, నా గొప్పతనం వల్లే ఉద్యోగాలు ఇచ్చాడని నువ్వు చెప్పుకుంటావు. నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళకే కాదు, చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి చాలా సహాయం. నా వల్లే ఎస్సీ ఎస్టీ కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఈ న్యాయమనాలు నేను అదేమంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు మా కాపులు పాడు సొల్లు మాటలు కాదు ఇవి. ఎందుకు ఆ సొల్లు మాటలు చెబుతావు పవన్ కళ్యాణ్ గారు? ఆ సుగాలి ప్రీతి తల్లి నీ దగ్గరికి వచ్చి ఏ విధంగా రోధించిందో అందరం చూశాము. ఇవాళకి టీవీలో కొడితే వస్తాయి. ఇవాళ రోధిస్తుంది నీ మీద పడి. సిగ్గుపడండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ప్లీజ్ సిగ్గుపడండి. లేదంటే చెప్పండి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, మోడీ గారితో మాట్లాడి, అమిత్ షా గారితో మాట్లాడి సిబిఐ ఎంక్వైరీ రన్ చేయించండి, వేపించండి. మీరు తలుచుకుంటే కాంతి ఏముంది చెప్పండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. కానీ మీరు తలుచుకోరు. అంటే సుగాలి ప్రీతి మరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలడం కోసం మాత్రమే ఉపయోగించుకుంటాము. మా అధికారంలోకి వస్తే మాత్రం అబ్బే మాకు తెలియదండి ఆ సుగాలి ప్రీతి ఎవరో, మాకు తెలియదు, మాకేం సంబంధం లేదు అంటావా? ఇంతకన్నా ఘోరం ఏం కావాలండి? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? మా పవన్ కళ్యాణ్ గారు అంటే సేనాని మాటలు, ఎవరు సేనాని మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతలు మాత్రం గడప కూడా దాటవు. అది మా సేనాని యొక్క గొప్పతనం అని జన సైనికులందరూ చెప్పుకోవాలంతే. సేనాని మాటలకే పరిమితం అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళకనే చెప్తున్నా, సేనతో సేనాని గారు, సేనతోనే ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. సేనానిగానే ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు రాజు అవ్వాల్సిన అవసరం లేదు. రాజుగారు వేరే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన రాజు, మీరు సేనాని. ఆ రాజుగారి మీద మేమనంటే మీరు సేనాని కొత్త తీసుకొచ్చి మా మీద దూకుడు బూడుగా మాట్లాడతారు అంతే. మళ్ళీ యుద్ధం అయిపోగానే మీ ద్వారా మీరు వెళ్ళిపోతారు. సేనాని గారు నేను చెప్తున్నా, సుగాలి ప్రీతిని తీసుకొచ్చింది మీరండి, ఇష్యూని తీసుకొచ్చింది మీరు, ఓకే ఒప్పుకున్నా. డబ్బులు ఇచ్చింది కూడా మీరంటే నేను ఒప్పుకోను. జగన్మోహన్ రెడ్డి గారి దయార్థ హృదయం ఇలాంటి వాళ్ళకి చాలా మందికి సహాయం చేశాడు. చేతికి ఎముక లేనటువంటి పద్ధతుల్లో చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవి కూడా నీ అకౌంట్లో వేసుకుంటావే? నాకు అర్థం కాలా. అవి కూడా నీ అకౌంట్లో వేసుకుని నా గొప్పతనం వల్లే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడని మాట మాట్లాడుతున్నారు. ఏందండి మీకు ఆ సిగ్గు లేదా? నాకు అర్థం కాలేదు. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, నీకు మనసుంటే, అంతరాత్మ ఉంటే, జాలుంటే, దయ ఉంటే, సుగాలి ప్రీతి మీద ఏమాత్రమైన రాజకీయ లబ్ధి కోసం కాకుండా నిజంగానే స్పందించి చేశామనుకుంటే సిబిఐ ఎంక్వైరీ వేయించు, విచారణ జరిపించు, లాజికల్ గా దోషుల్ని శిక్షించే విధంగా చేయమంటే డబ్బులు లెక్కలు చెబుతున్నాడండి. 1 ఎకరం అంట 2 కోట్లు ఉంటాయంట, 10 కోట్లు ఇచ్చాడంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 5 ఎకరాలు ఒక్కొక్కటి 2 కోట్లు ఉంటాయి, లెక్క చెబుతున్నాడు. ఈ డబ్బు లెక్క ఎందుకు నాకు అర్థం కాలేదు. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షలు ఉంటుందంట. ఏది 5 సెంట్లు, దానికి ఒక లెక్క చెప్పాడు. ఉద్యోగాలు దానికి ఈ లెక్క ఎందుకు అంటే, ఇంత ముట్ట చెప్పాము అని చెబుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానిలో. అసలు పని వదిలేసావా? వీటన్నిటికన్నా మించింది దోషుల్ని శిక్షించడం, అవునా కాదా చెప్పని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా తప్పుకుంటారు? మీరు తప్పుకోవడం మంచి పద్ధతి కాదు. మీ క్రెడిబిలిటీ రోజు రోజుకి డౌన్ అయిపోతుంది. ఇది గమనించకపోతే మేమేం చేస్తాం? అది మీ ఇష్టం. సీమకి మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నీరు ఇవ్వగలిగినటువంటి, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇవ్వగలిగినటువంటి ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ 55,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మించాలనుకున్నటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో ఇన్ని అవకతవకలు జరుగుతున్నప్పుడు ఒక మాజీ ఇరిగేషన్ మంత్రిగా, మీ అంత తెలియకపోయినా కొద్దో గొప్ప తెలిసినటువంటి వ్యక్తిగా, స్టడీ చేసిన వ్యక్తిగా చర్చకు సిద్ధంగా ఉన్నాను. రండి, మీ దగ్గర సరుకుంటే. సరుకు లేకపోతే అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర సరుకు లేదు, మా డ్రామా నాయుడు గారి దగ్గర సరుకు లేదంటే అది మీ ఇష్టం. 2027కు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న
ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇవాళ మీరు డయాఫ్రమ్ వాల్ వేసేటప్పుడు కూడా సరైనటువంటి పద్ధతులు పాటించకపోవటం వల్ల రాబోయే కాలంలో పోలవరం ప్రాజెక్టుకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అమరావతి లాగా. ఏమండి నాకు అర్థం కాల. భోజనం పెట్టిన తర్వాత ఇస్త్రాకేస్తారా, ఇస్త్రాకు పెట్టిన తర్వాత భోజనం వేస్తారా? ఆయన భోజనం పెట్టి ఇస్త్రాకేస్తున్నాడు, భోజనం కింద పెట్టి తర్వాత ఇస్త్రాకేస్తున్నాడు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సెన్స్ పాయింట్, పెద్దగా ఇంజనీరింగ్ పరిజ్ఞానం కూడా అవసరం లేదు. కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసిన తర్వాత, వర్క్ ప్లేస్ నిర్ధారణ అయిన తర్వాత, వర్క్ ప్లేస్లో అటు నుంచి వాటర్ ఇటు నుంచి వాటర్ రాకోకుండా టోటల్గా నది డైవర్ట్ అయిపోయిన తర్వాత మీరు కాఫర్ డ్యాములు వేయాక డయాఫ్రమ్ వాల్ వేయాలి. నది డైవర్టే కాలేదు సార్, నది డైవర్ట్ కావాలి. నేను బొమ్మే చూపించానప్పుడు మళ్ళా కావచ్చు ఇంకో సందర్భం, దివాళతో అవ్వదు, మళ్ళా చూపిస్తా, మళ్ళా చెప్తా, ఆ డ్రామా నాయుడు గారికి అర్థమయ్యే విధంగా చెప్తా, నేర్చుకునే విధంగా చెప్తా. మొత్తం టోటల్ గా నది డైవర్ట్ అవ్వాలి. ఇది నది ఇలా ప్రవహిస్తున్నటువంటి నదిని ఇలా డైవర్ట్ చేయమని నిపుణులు చెప్పారు. ఆ డైవర్ట్ చేసిన భాగంలోనే స్పిల్వే కట్టాలన్నారు. ఇది నది డైవర్ట్ కాలేదు, స్పిల్వే కట్టలేదు. కాఫర్ డ్యాములు సగం వేశారు, డయాఫ్రమ్ వాల్ వేశారు. వరద వస్తే ఇటు వెళ్ళకూడదు, వరద వస్తే స్పిల్వే మీదుగా వెళ్ళాలి. స్పిల్వే మీదుగా వెళ్ళాలి అంటే స్పిల్వే కంప్లీట్ కాలేదు. నది డైవర్షన్లో అంతా రాళ్ళు రప్పలు ఉన్నాయి. పూర్తిగా నది డైవర్షన్ పూర్తి కాలేదు, లోతు తవ్వలేదు. అందువల్ల ఎగబడి దీని మీద పడి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ప్రోటోకాల్ పాటించలేదు. క్లియర్గా చెప్తున్నా, మళ్ళా చెప్తా. చంద్రబాబు నాయుడు గారు అడిగినా చెప్తా, రామానాయుడు గారు అడిగినా చెప్తా. పిలిస్తే కాఫీ ఇవ్వండి, తాగి చర్చలో పాల్గొన్నాం. నాకేం అభ్యంతరం, ప్రజలకు తెలియాలి కదా. ఉన్న ఒటారింపు సెక్షన్, తొండి సెక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నాడు, దానికి తోడు రామానాయుడు గారు డ్రామాలు చేస్తున్నాడు. ఇప్పటికీ కొత్త డయాఫ్రమ్ వాల్లో కూడా మీరు అవకతవకలకు పాల్పడుతున్నారు, డబ్బులు కక్కుర్తి పడుతున్నారు. 1.5 మీటర్లు వేయవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ని మీరు 0.9 మందంతో వేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. కింద ఉన్నటువంటి ప్రజలు బతకవలసిన పరిస్థితి ఎప్పుడు తెగిపోద్దో డయాఫ్రమ్ వాల్, ఎప్పుడు కరకట్టపోద్దో, ఎప్పుడు ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ పడిపోద్దని భయాందోళనతో గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకటిది సోకొకటిది అని పని చేసేది ఒకళ్ళు, క్రెడిట్ పొందేది ఒకళ్ళు. ఎవరో అర్థమైందిగా, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నారు. క్రెడిట్ చోర్ అని, అంటే క్రెడిట్ ని దొంగిలించగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ సందర్భంగా చెబుతున్నానంటే, కుప్పానికి నీళ్లు ఇచ్చాడంట చెబుతున్నాడు మొన్న చంద్రబాబు నాయుడు గారు. కుప్పానికి నీళ్లు మొన్న ఇచ్చినట్టున్నాడు, కానీ కుప్పానికి రిప్రజెంటేషన్ మాత్రం 1989 నుంచి చేస్తున్నాడు. 2024 ఫిబ్రవరి 26వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి హంద్రీనివా నుంచి నీళ్ళిచ్చారు. పుంగనూరుకి నీళ్లు తీసుకువెళ్లేటటువంటి కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి పుంగనూరు దాకా డిజైన్ చేసిన కాలువలు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి అక్కడ డబ్బులు దండుకునే కార్యక్రమం చేశారు తప్ప బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేసేటటువంటి కార్యక్రమం మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అయినప్పటికీ కూడా కుప్పానికి నీళ్లు ఇస్తాను అని చెప్పి పుంగనూరు నుంచి బ్రాంచ్ కెనాల్ని శరవేగంగా తవ్వి తీసుకువెళ్ళి నీళ్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, ఆయన ఇవ్వలేదు, నేను ఇచ్చాను, మళ్ళీ లైనింగ్లని అయ్యని ఇయ్యని పెట్టి మళ్ళా దోపిడీ చేశాడు. సీఎం రమేష్ సంస్థకి ఇచ్చి మళ్ళా దోపిడీ కార్యక్రమం చేసి నేనే ఇచ్చేశాను కుప్పానికి నీళ్లు అనేటువంటి మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది రాయలసీమకు, ఆ కరువు ప్రాంతమైన రాయలసీమకు ఎప్పుడు కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రాలా. జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి వాటిని కొనసాగిస్తూ చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీళ్లు తీసుకెళ్తే దాన్ని చెరిపేసేసి మళ్ళీ ఒక చిన్న గందరగోళం చేసి ఆయన కాదు నేను ఇచ్చానని సామెత చెబుతారే, కుప్పానికి నీళ్లు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలనే పద్ధతుల్లో చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అంటారే,
ఈ నిపుణుల కమిటీ, అంతర్జాతీయ నిపుణుల కమిటీ నిన్న ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తుంది. అక్కడ విషయాలన్నిటి కూడా పరిశీలించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన కావడానికి ఏ విధంగా సలహాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఒక నిపుణుల కమిటీ తిరుగుతూ ఉంది. ఇది నిమ్మల రామానాయుడు గారు. అందువల్లనే వరల్డ్ ప్రఖ్యాతిగాంచినటువంటి కమిటీ నిపుణులు ఇవాళ వచ్చారు. మీ టైంలో ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా. మీ టైంలో కమిటీయే లేదు. మీ టైంలో కమిటీ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ప్రతి సోమవారం పోలవరం వెళ్ళి సర్వనాశనం చేశారు పోలవరాన్ని. ఇవాళ నిపుణుల కమిటీని వేసి ఏం జరిగిందో మేము చేయాలనే ప్రయత్నం చేస్తే ఆ నిపుణుల కమిటీ వచ్చింది. దే హావ్ గివెన్ వన్ రిపోర్ట్ ఆల్సో. మిస్టర్ రామానాయుడు గారు, ఆ రిపోర్ట్ ఒకసారి చదువుకోండి. ఎందుకంటే ఇంతకు ముందు మీరు మాట్లాడారే డయాఫ్రమ్ వాల్ గురించి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేదు, అందువల్ల కొట్టుకుపోయింది. తొండి మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పారు నిపుణులు, ఖచ్చితంగా డయాఫ్రమ్ వాల్ వేసే ముందే కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయటం వల్లనే ఈ అనర్థం వచ్చింది అనేటువంటి పద్ధతులు చాలా స్పష్టంగా చెప్పారు. మేము 5 సంవత్సరాలు 2% చేశామంట, 5 సంవత్సరాలు 72% పూర్తి చేశారంట. శబాష్. మరి 74 అయిపోతే ఇంక 26 ఉంది. మరి ఇప్పుడు దాకా ఎందుకు పడుతుంది నాకు అర్థం కాలేదు. చేసేయచ్చుగా. ఈగోతనం వలన డబ్బులు కాజేయాలనే తత్వంతో పోలవరాన్ని సర్వనాశనం చేశారు. దాన్ని ఇప్పుడు బాగు చేయాలంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నిపుణులు వచ్చినా కూడా ఇవాళ సరిచేయలేనటువంటి పరిస్థితిలో ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఉంది. నేను ఒకటే చెప్తున్నా, విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని మనవి చేస్తున్నా. కాఫర్ డ్యాములు రెండూ కూడా 2018లో ప్రారంభించబడ్డాయి. కాఫర్ డ్యాములు రెండు, ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ వేయటానికి కాఫర్ డ్యాములు రెండు కూడా పూర్తి చేయాలి. అవి ప్రారంభించింది 2018లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. వాటి లైఫ్ టైమ్ ఈజ్ ఓన్లీ 3 years. గ్యారంటీ పీరియడ్ ఈజ్ ఓన్లీ 3 years. ఇట్స్ ఎ టెంపరీ స్ట్రక్చర్. ఎప్పుడైతే 3 years లోపల మనం డయాఫ్రమ్ వాల్, ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యాము వేసేస్తామో అప్పుడు ఈ రెండింటిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తేనే నీకు జల విద్యుత్తుని అక్కడ ఉత్పాదన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం 3 సంవత్సరాలకు గ్యారంటీ ఉండే వాటినే 2018లో ప్రారంభించారు. ఇవాళ ఎన్నాళ్ళైందండి? గ్యారంటీ పీరియడ్ ఓవర్. అందువల్ల ఇవాళ సరే ఈనాడులో ఒక రకం రాశారు, ఎగువ కాఫర్ డ్యామ్ పై భయం అక్కర్లేదు, ఎగువ కాఫర్ డ్యామ్ గురించి మీరు భయం అక్కర్లేదని నిపుణులు చెప్పినట్టుగా ఈనాడులో వేశారు. సాక్షులు ఏమేసారు, కాఫర్ డ్యామ్ సీపేజ్పై అప్రమత్తంగా ఉండండి. కాఫర్ డ్యామ్ అంటే ఇది ఎగువ కాఫర్ డ్యామ్. మొన్న కుంగింది అన్నారే, అది కుంగటం పెద్ద ప్రమాదం కాదని కూడా నేను కూడా చెప్పాను. ఆ కుంగింది అన్నది అది లీకేజీలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే అది 3 సంవత్సరాలు దాన్ని పనిచేసేది. ఇప్పుడు 3 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి లీకేజీలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. దానికి ఏదో డ్యామ్ వేశారు, దానికి మళ్ళీ బట్రస్ డ్యామ్ అని ఒకటి కొత్తగా వేశారు. వీళ్ళు నిపుణులు చెప్పబట్టే బట్రస్ డ్యామ్ వేశారు. కాబట్టి దాన్ని అట్లా కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే ఇది అంతులేని కథలాగా నడుస్తూ ఉంది. ఇవాళ కూడా నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రామానాయుడు గారి ప్రభుత్వం, డ్రామానాయుడు గారి నాయకత్వంలో ఇవాళ కూడా అక్కడ సరైనటువంటి సక్రమైన పద్ధతుల్లో నిర్మాణం జరగటం లేదు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కక్కుర్తి పడుతున్నారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కక్కుర్తి పడుతున్నాడు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.